నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మానసిక వికలాంగుల ఆధ్వర్యంలో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ఘనంగా జన్మదిన వేడుకలు. కడప నగరంలో స్థానిక పాత రిమ్స్ నందు మానసిక వికలాంగుల సేవా కేంద్రంలో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు సయ్యద్ గౌస్ పీర్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసి మానసిక వికలాంగుల సమక్షంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పంచుకున్నారు. ఎంతమంది ఉన్నారు? కూర్చో. కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ఓకే, నేను చెప్తాను. క్రాప్స్ కొట్టలేదంటే వాళ్ళ ఫ్రెండ్ పాత రిమ్స్ కడప నందు అన్నదాన కార్యక్రమం. చేదు తీసి అంజలి. వెరీ గుడ్. ఈమె చెప్పిందిగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసి అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించిన పోచారం భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ జంగం గంగాధర్, కాసుల రోహిత్, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కరీంనగర్ సర్పంచుల బిల్లులు వెంటనే విడుదల చేయాలి, లేని పక్షంలో వివిధ గ్రామాల్లోని గ్రామ పంచాయతీలకు తాళం వేస్తామని హెచ్చరించిన జిల్లా సర్పంచుల ఫోరం జేఏసీ అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం అలియాస్ సాగర్ అన్నారు. కార్యక్రమం చేసినాం. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను మేము ముందుండి అవి ఊరు గ్రామ సీసీ రోడ్లు కావచ్చు, ప్లస్ సెగ్రిగేషన్ షెడ్ కావచ్చు, ప్లస్ గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, మన ఊరు మన పడి కింద మొత్తం అన్ని రకాల డెవలప్ చేసినాం. మేము ఇంతకుముందు పనులు చేసిన డెవలప్మెంట్కు అనేక రకాల ఇబ్బందులు పడి ఆల్రెడీ అప్పులు తీసుకొచ్చి భార్యల మీద పుస్తకాలు కుదబెట్టిస్తా సైతం గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకని చెప్పానంటే ముఖ్యంగా ఉందని చెప్పండి 2018 చట్ట ప్రకారంగా ఏ రిజర్వేషన్ వచ్చిందో ఆ రిజర్వేషన్ ప్రకారంగా 10 సంవత్సరాలు
ఉంటుందని చెప్పని ఒక చట్టం చెప్తే ఆ చట్టం ప్రకారంగా మేము మళ్ళీ ఎంతో మంచి పనులు చేస్తే మేము మళ్ళీ మేము సర్పంచ్ గెలిచే అవకాశం ఉందని చెప్పిన ఉద్దేశంతో అప్పులను అనేది మనసులో పెట్టుకోకుండా మేము మంచి పనులు చేస్తేనే ఊరికి మంచి పేరు వస్తుంది మాకు మళ్ళీసారి అవకాశం కూడా ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో ఏది పడితే అది కుదబెట్టి భూములు చాలా కుదబెట్టి సైతం అన్ని రకాల పనులు చేస్తాం. ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి డెవలప్మెంట్ ప్రతి ఊళ్ళో చూడొచ్చు. మినిమం ఇన్ని సీసీ రోడ్లు వేసినాము, గ్రామ పంచాయతీ భవనం కట్టినాం, సెగ్రిగేషన్ సెంటర్ కట్టినాం, శ్మశాన వాడి కట్టినాం, మన ఊరు మన బడి కింద స్కూల్ మొత్తం డెవలప్ చేసినాం. గ్రామంలో 100కు 80% డెవలప్ చేసినాం. మేము అది చేసినాం. తప్పకుండా మమ్మల్ని కనికరించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా బిల్లులు తప్పకుండా చెల్లించాలని చెప్పని మేము వాళ్ళను ఈ సభావేదిక ద్వారా వాళ్ళు కోరుతున్నాము. మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మున్సిపాలిటీ పరిధిలో విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ జన్మదినం ఘనంగా వేడుకలు జరిపారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం మాట్లాడుతూ, మన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి. గత 10 సంవత్సరాలుగా దోపిడీకి గురైన తెలంగాణ ప్రజలు, వానిసత్వం నుంచి సంకెళ్లు తెంపిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు 6 గ్యారంటీలు నిర్వహించారు. లక్షటిపేట పట్టణంలో తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలకి మా మండలం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లకి, మా లక్షటిపేట పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ గారికి ఈరోజు మనకెంతో శుభదినం. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి తల్లి సోనియా గాంధీ గారు ఆనాడు 60 ఏళ్ళ కలలను మనకు అందించినటువంటి తల్లి సోనియా గాంధీ 1200 పైచీలకు బలిదానాలు అయినప్పటికీ నా తెలంగాణ బిడ్డలు ఎక్కడ కూడా బలిదానం కావద్దు అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ అన్నిట్లను ఎదుర్కొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పితే గత పాలకులు 10 సంవత్సరాలు నిలువున దాచుకొని ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దపీఠం కట్టిండ్రు. ఆ రోజు చేసినటువంటి అన్యాయాలకు, ఆ రోజు దోసుకున్న దోపిడీలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మంచిర్యాల గడ్డకు ఎనలేని కృషి చేస్తూ అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తూ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధిని ఎలా చేస్తున్నారనేది మనకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈరోజు అడుగులేస్తున్నది. ఈ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 1 సంవత్సరంలో ఎనలేని పథకాలు తీసుకొచ్చి ఇలా ప్రజల మన్ననలు పొందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దీనికి అందరూ సహకరించినటువంటి మా ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి తల్లి సోనియా గాంధీ గారిని మనము ఎల్లవేళలా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఈ జన్మదిన వేడుకలు చేసుకుంటూ వారికి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. మేడ్చల్ జిల్లా మూడుపల్లి మండలంలోని యాదరస్పల్లి గ్రామంలో మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసినారు. మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోనె హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్లు లలిత, నరసింహ, పత్తి యాదగిరి, నగేష్, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. యాదగిరి అలాగే
అటుకెళ్ళదే బాగా వస్తుంది. అటుకెళ్ళి ఏ అవసరం లేదు ఉండండి. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని వీరారెడ్డి విగ్రహం వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని అన్నారు. ఫోటో కనిపిస్తే తెలంగాణ సోనియా గాంధీ మన తెలంగాణ ఇచ్చింది 78వ బర్త్డే సెలబ్రేషన్ మన మండల్ పరిధిలో చింతలపల్లి మండలంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మండల్ మూచింతలపల్లి మండల్ మన మార్కెట్ యార్డ్ మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ మరియు దమ్మాయిగూడ మరియు కీసర చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ ముఖ్య పాత్ర వహించారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు.
అయిపోయింది ప్రయాణ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలానే మీడియా మిత్రులు కూడా స్వాగతం. ఈరోజు నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. సోనియా గాంధీ బర్త్డే అంటేనే మనకు తెలంగాణ ప్రకటించిన రోజు. ఈ రోజు తన బర్త్డే గిఫ్ట్గా మనకు ఆ రోజు సోనియా గాంధీ ప్రకటించినందుకు ఆ రోజు మనకు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినప్పుడు కూడా బీజేపీ హ్యాండ్ ఇస్తే 3 ఓటుతోని ఆ రోజు సోనియా గాంధీ గారు తన తెలంగాణ 1200 మంది అమరులు అయ్యారు, 1200 మంది పిల్లలు చనిపోయారు, ఇంకొకరిని కూడా చనిపోనియొద్దని చెప్పి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆ రోజు మనకు 3 ఓటుతోని మనకు బిల్ పాస్ చేయించడం జరిగింది. తాను ఇతర పార్టీలో చేరినట్లు ఆధారాలతో సహా ఎవరైనా నిరూపిస్తే తన వంతుగా ₹11 లక్షలు నజరానా అందజేస్తానని బీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గౌలిగూడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఎంతో క్రమశిక్షణతో రాజకీయాల్లో కొనసాగుతున్న తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కొంతమంది వ్యక్తులు తాను బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీలో చేరానని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనపై ఎంతో విశ్వాసంతో బీఆర్ఎస్ హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ప్రోత్సహించిందని గుర్తు చేశారు. నైతిక విలువలకు కట్టుబడి ప్రజాక్షేత్రంలో తాను ఏమిటో అన్ని వర్గాలకు తెలుసునని అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన. తదనుగుణంగా నేను ఇమీడియట్లీ కేసీఆర్ గారి వివరణతోని ఉపసంహరించుకున్నా. ఈ ఉపసంహరణ నేను మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని పత్రికలు వచ్చినప్పటికి కూడా ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ అధిష్టానానికి తప్పుడు వార్తలు చేరవేస్తూ నాపై నిందలు మోపుతున్నారు. ఏంది అని అంటే, నేను వేరే పార్టీలో జాయిన్ అయినా, నేను బీఆర్ఎస్ పార్టీలో లేనని, ఇలాంటివన్నీ తప్పుడు కూతలు నిందలు నా మీద వేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. నేను మీ పత్రికా విలేకరుల సమావేశంలో ఒక్క మాట తేటతెల్లం చేస్తున్నా. ఎవరైనా కానీ, అటు పార్టీ శ్రేణులైనా కానీ, ప్రజానికమైనా కానీ, మీడియా మిత్రులైనా కానీ, నేను వేరే పార్టీలో చేరినట్టు లేదా వేరే పార్టీ కండువ కప్పుకున్నట్టు ఏదైనా దృశ్యాన్ని నా దగ్గరికి గనక తీసుకొని వస్తే నేను వారికి 11 లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని ముధోల్ తాలూకా ఇన్ఛార్జ్ స్థానిక బోస్లే నారాయణరావు పటేల్ కమల నివాసంలో ప్రారంభమైన సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు, ప్రజాపాలన వేడుకలు, శ్రీమతి సోనియా గాంధీ 79వ జన్మదినం సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలలో నాయకులు పాల్గొన్నారు. बाहर ऐसे और आ जाओ ప్రతి ఒక్కరికి నా పేరు పేరున శిరస్సు వంచి వందనాలు
వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గతంలో 10 సంవత్సరాల నుంచి మనం చూస్తే ఆంధ్ర నుంచి తెలంగాణగా అభివృద్ధి చెందడానికి మన సోనియమ్మ ఎంతో కృషి చేసి మన తెలంగాణని ఇచ్చారు. కానీ మన దరిద్రం ఏమిటంటే కొందరి ముసుగు దొంగల చేతుల్లో వెళ్ళడం వల్ల ఆ 10 సంవత్సరాలు మనకు అభివృద్ధి లేకుండా మన తెలంగాణ బంగారు తెలంగాణ రాకుండా ఒక అభివృద్ధి మొత్తం 0% గా మన దేశంలోనే తెలంగాణ ఒక దరిద్ర తెలంగాణ చేసిన కనుక ఆ దొంగలకి ఉన్నది. కావున 10 సంవత్సరాలు కొట్లాడి రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు సోనియమ్మ గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిన వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేశారు. ఆ 6 గ్యారెంటీలలో మొత్తం 4 గ్యారెంటీలు అమలు చేశారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకు మన ఇంట్లో బంధుమిత్రులు సందడి చేయడం అందరికీ తెలిసిందే. అయితే ఈ పండుగలలో అతిథులుగా మనవాకిట్లోకి ఈ సీజనల్ మొక్కలు కూడా వస్తాయి. శీతాకాలం మంచు బిందువులతో విచ్చుకునే ఈ అందాల భామలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మన ఇంట్లో ఎన్ని రకాల మొక్కలున్నా కేవలం శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతంలో జీవించగలిగే సీజనల్ మొక్కల సందడే వేరు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం బ్రహ్మలంక చెరువు వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ ట్రాక్టర్ యూనియన్ వారు మొగ్గల ఇసుక ర్యాంపు నుంచి వచ్చే ట్రాక్టర్లు అడ్డుకొని మాకు మీ ర్యాంపు దగ్గర ఇసుక ఇవ్వమని ఖచ్చితంగా చెప్పారు. మీరు మా గ్రామంలో అన్లోడ్ చేయొద్దని అడ్డుపడ్డారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇసుక ఎవరికి ట్రాక్టర్ ఉంటే వారు ఫ్రీగా తెచ్చుకోవచ్చని ఎక్కడి నుంచైనా అని చెప్పారు. కానీ ఇక్కడ మొగ్గల లోకల్ ర్యాంపులో ఇసుక పట్టుకెళ్లవద్దని అక్కడ యూనియన్ యాజమాన్యం అడ్డుపడుతున్నారని తెలియజేస్తూ ఇక్కడ కోరుకొండ ట్రాక్టర్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి నిలిచిపోయిన ట్రాక్టర్లు గ్రామ పెద్దలు వచ్చి ఈ రోజుకి అన్లోడ్ చేసుకొని ఇక్కడ యూనియన్కి అక్కడ యూనియన్ మాట్లాడుకొని సరిచేసుకోవాలని చెప్పి ట్రాక్టర్లు అడ్డు నుంచి తప్పుకున్నారు. ఇసుక తినవట్లేదండి మమ్మల్ని. చంద్రబాబు గారు చెప్పిన ముఖ్యంగా ఏంటంటే ఇసుక ఎక్కడ ఉంటే అక్కడ టాటర్ ఉంటే టాటర్, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండి తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన సమాచారం ఇచ్చారు మాకు. ఈరోజు మన ఈ యొక్క ప్రభుత్వం వారికి అలాగే మన మీడియా సోదరులకి అందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ ఈ ట్రాక్టర్లో మన ఊరోళ్ళు ఆపుతం జరిగింది. ఇది కారణం ఏంటంటే ముగ్గళ్ళ అక్కడ పరిధిలో ఇక్కడ వేరే బయట ఊర్లో ట్రాక్టర్లు లోడ్ అయినలేదు. దాని మీద మీరు వేరే ఊర్లో మీ బళ్ళే తోలుకుంటే పొద్దున్న మా ఊర్లో మీరు అన్లోడ్ చేయొద్దు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆపారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. డీజీపీ ఆఫీస్ నుంచి రవీంద్ర భారతి సిగ్నల్ మీదుగా దూసుకొస్తున్న సర్పంచులను అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. జేఏసీ అధ్యక్షుడు
సుర్వి యాదయ్య గౌడ్తో సహా పలువురు సర్పంచ్లను అరెస్టు చేసిన పోలీసులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న రైతు రుణమాఫీలో భాగంగా తమకు రుణమాఫీ కాలేదని మైన్సా మండలం వాలేగాం గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు తమ సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 2 లక్షల పైన ఉన్న రుణాలను బ్యాంకులో కట్టినా కూడా తమకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులందరికీ సకాలంలో రుణమాఫీ పూర్తయ్యేలా కృషి చేయాలని తెలిపారు. వెరిఫై చేయండి. పాస్బుక్ ఉంది, పాస్బుక్ వెరిఫై చేసి రిపోర్ట్ పంపండి సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు 2 లక్షల పైన ఉంది కదా, అవి కట్టుకుంటున్నాం సార్. అవి కట్టుకున్నా కూడా ఇది అవుతలేదు కదా, ఒప్పుకోరు. 2 లక్షల మీద కూడా అవుతలేదు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను 2 లక్షల రుణమాఫీ కర్నూలు జిల్లా ఆదోని కోర్టుగుడిలో మణికంఠ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 41 రోజులు దీక్ష చేసి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గురుస్వాములకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామివారి పడి పూజ మరియు గణపతి హోమం, భజన, సేవా కార్యక్రమాలు జరిపారు. ఇప్పటికే కోర్టుగుడి దేవాలయంలో 18వ పడి పూర్తి చేసుకున్న గురుస్వాములు 39 మంది అయినారు. ఈ సంవత్సరం మన దేవాలయంలో 3 గురుస్వాములు 18వ పడి పూర్తి చేసినారు.
వీరితో కలిపితే 42 మంది గురుస్వాములు 18 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది అంటూ శివగురుస్వామి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ బచ్చలి మోహన్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. நம்முடைய யாத்ரா யாரிக்கானே పూలమాలా ముద్ర టెంకర్ స్వామి అయ్యప్పో స్వామి చరణ అయ్యప్ప చరణ గురువన్ గురువే జగన్న గురువే మోహన్ గురువే. అదాని రేవంత్ భాయ్ భాయ్ అంటూ ముద్రించిన టీషర్ట్స్ ధరించి శాసనసభ శాసన మండలి సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అసెంబ్లీ లోపలికి అనుమతించని పోలీసులు అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత. రోడ్ మీద ఆపుతారు మీరు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని తగ్గువారిపల్లి పంచాయతీ కొత్తపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఆదివారం తవనంపల్లి మండలం కృష్ణాపురానికి చెందిన నాగయ్య కుమారుడు రాజశేఖర్, రవి కుమారుడు బాలాజీలను పట్టుకుని వారి వద్ద గల 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగినదని సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. గంజాయి విలువ 15,000 రూపాయలని చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రభాకర్ ఆదేశాల మేరకు ముద్దాయిలని పట్టుకోవడం జరిగినదని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ దినం 8/12/2024 మధ్యాహ్నం ఒక 2 ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. విషయం ఏమంటే తవనంపల్లి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రాజశేఖరు బాలాజీ అనే అతన్ని ఈరోజు మా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ విచారణలో భాగంగా వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే మేము వాళ్ళని పట్టుకోవడం విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 2 కవర్లు ఉన్నాయి. ఆ కవర్లను పెద్ద మనుషుల సమక్షంలో పరిశీలిస్తే డ్రై గంజాయిగా ఉన్నాయి. ఒక్కొక్క కవర్లో 1.5 కేజీ మాదిరిగా వేడి చేస్తే ఉన్నది. కాబట్టి వాళ్ళని విచారణ అనంతరము ఈ గాంజా ఇది చట్ట వ్యతిరేకమైన కార్యకలాపం కాబట్టి
వీటిని పెద్ద మంత్రుల సమక్షంలో సీజ్ చేసి ఈరోజు ఇద్దరు ముద్దాయిలను కూడా రిమాండ్కు తరలించడం జరుగుతుంది. అదేవిధంగా మండల ప్రజలకు పోలీసు వారి బంగారుపాలెం పోలీసు వారి తరపున విన్నవించడం ఏమంటే, ఎవరైనా కానీ మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో గాంజా కానీ డ్రగ్స్ కానీ ఇతర గ్యాంబ్లింగ్ కానీ ఇతర ఏ విధమైన బెల్ట్ షాపులు కానీ ఏవైనా ఉంటే కన్నా డయల్ 100 కానీ లేకపోతే కన్నా మాకు పోలీసు వారికి కానీ సమాచారం ఇస్తేనే వెంటనే మేము స్పందించి వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఒకవేళ నా నెంబర్ లేకున్నా ఇన్స్పెక్టర్ నెంబర్ 9440796736 నెంబర్కి ఫోన్ చేసినా వెంటనే మేము స్పందించి వీటిని అసాంఘిక కార్యకలాపాలను అరికడతాము. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ విషయంలో మాకు సహకరించవలసిందిగా కోరడమైనది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు సెల్ టవర్ జనరేటర్లలో నుంచి డీజిల్ను చోరీ చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించినట్లు డీచ్పల్లి సిఐ మల్లేష్ తెలిపారు. ఆదివారం మండలంలోని తన సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డీచ్పల్లి, ఇందల్వాయ్, జాక్రాన్పల్లి, సదాశివనగర్ ప్రాంతాలలో గల సెల్ టవర్ల జనరేటర్ల నుండి ముగ్గురు కలిసి డీజిల్ను దొంగిలించారని, సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేర దర్యాప్తు చేపట్టి తీర్మన్పల్లికి చెందిన మహమ్మద్ సమీర్, చాకలి కార్తీక్, మరో మైనర్ బాలుడు ముగ్గురు కలిసి చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. వీరు ముగ్గురు ఇప్పటి వరకు 900 లీటర్ల డీజిల్ని దొంగిలించగా ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఈరోజు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో డీజిల్ సెల్ ఫోన్ టవర్ల వద్ద జనరేటర్ల నుండి డీజిల్ దొంగలించే ముఠా అయిన కలిగోడ్ సాకలి శ్రీకాంత్, ఇందల్వాయ్ మండల్ తిరుమన్పల్లి గ్రామము మరియు మరో నేరస్తుడు మహమ్మద్ సమీర్ తిరుమన్పల్లి అనే ఇద్దరు వ్యక్తులు మరో మైనర్ వ్యక్తితో కలిసి డిచ్పల్లి, జక్రాన్పల్లి, సదాశివ్ నగర్ ఈ పరిసర మండలాల్లోని సెల్ ఫోన్ టవర్ల వద్ద జనరేటర్లలో నుండి డీజిల్ దొంగిలించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గంగాధర మండలంలో గామా ఫౌండేషన్ ట్రస్ట్ చొప్పదండి నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ గామా ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోగు పాల్ NSTVతో మాట్లాడుతూ, గామా ఫౌండేషన్ ట్రస్ట్ అనేది మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో మొదలైందని, ఈ ట్రస్ట్ కర్ణాటక, కర్నూల్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలలో సంవత్సరం కాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ ట్రస్ట్ యొక్క చొప్పదండి నియోజకవర్గ కార్యాలయాన్ని గంగాధరలో అక్టోబర్ 9, 2024 మొదలుపెట్టామని, ఈ గామా ఫౌండేషన్ ఆహార భద్రత, ఆర్థిక భద్రత, విద్యా భద్రత, ఉద్యోగ భద్రత, జీవన భద్రత అనే అంశాలను అమలు చేయాలనే ఉద్దేశంతో మొదలైందని, ఈ ట్రస్ట్ రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్, గోల్డెన్ డైమండ్స్, హెల్తీ ఇన్సూరెన్స్, U17 వంటి 4 నేషనల్ కంపెనీల సహకారంతో కలిసి పనిచేస్తుందని, ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తామని, గత 2 నెలల కాలంలో 80 గ్రూపులను చొప్పదండి నియోజకవర్గంలో తయారు చేశామని తెలియజేశారు. చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ గామా ఫౌండేషన్ అనేది ఇది ఒక సేవా సంస్థ. అంటే ఈ గామా ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇది వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో స్టార్ట్ అయింది. ఇది ప్రస్తుతానికైతే కర్నూలు, కర్ణాటక, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలలో దీని యొక్క కార్యక్రమాలు సంవత్సరం క్రితం నుండే నడుస్తున్నవి. ఇది మేము ఇక్కడ చొప్పదండి నియోజకవర్గ స్థాయి ఆఫీస్ అని గంగాధరలో స్టార్ట్ చేసినాము. 10వ నెల 9వ తారీఖు రోజు స్టార్ట్ చేసినాము. దీని యొక్క యాక్టివిటీస్ ఇక్కడ మేము మా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి చేస్తున్నాము. ఇది గామా ఫౌండేషన్ ఏ ఉద్దేశంతో పనిచేస్తుంది, ఏం చేయాలనుకుంటుంది అంటే ఇది ఒక 6 అంశాలను ఎంచుకుంది. ఆహార భద్రత, ఆర్థిక భద్రత, విద్యా భద్రత, ఉద్యోగ భద్రత, జీవన భద్రత అనే అంశాలను ఇంప్లిమెంట్ చేయాలి.
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కృషితో ఇందారం గ్రామంలోని దొరగారిపల్లెలో ఇందారం చర్చి ముందు ఎస్సీ కాలనీలో ఖాసింపల్లిలో 1 చొప్పున మొత్తం 3 బోర్స్ రావడం జరిగిందని ఈ కార్యక్రమంలో జైపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొహమ్మద్ ఫయాజుద్దీన్, యూత్ ప్రెసిడెంట్ అరుణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అసంపెల్లి శివ, నాయకులు గడ్డం ప్రసాద్, చిప్పకుర్తి దుర్గయ్య, బేదం మల్లేష్, అసంపెల్లి మల్లేష్, బేదా సతీష్, సిహెచ్ శంకర్, నల్లి శ్రీకాంత్, ఎండి సదాం, ఎండి గౌజ్, ఎండి సోబు, శీలం రవి, ఇర్ఫాన్, నాసిర్, మొఖ్తర్, సాయినాథ్, సతీష్, అభి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వెంకటస్వామి గారి ఎమ్మెల్యే సంవత్సరం పూర్తయిన సమయంలో ఇందారం గ్రామంలో నీటి సమస్య పైన గతం నుంచి కూడా వివేక్ వెంకటస్వామి గారి కుటుంబం విశాఖ టెస్ట్ ద్వారా ఎన్నో బోర్లు వేయడం జరిగింది. జగిత్యాల పట్టణంలో కల్తీ పాలను ఫుడ్ సేఫ్టీ అధికారి అనుష, పొదారి మల్లయ్య అనే పాల వ్యాపారిని పట్టుకున్నారు. కల్తీ పాలు విక్రయిస్తున్నాడని పట్టణంలోని సాయిరాం నగర్కు చెందిన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు మేరకు పాల వ్యాపారిపై దాడులు చేశారు. పాలను పరిశీలించగా అందులో కల్తీ ఉన్నట్లు గుర్తించారు. పట్టుకున్న పాలను మున్సిపల్ కార్యాలయానికి తరలించి పాల నమూనాలను టెస్టుకు పంపించారు. జొన్నాడ మండపేట ప్రధాన రహదారి మరమ్మతుల పనులు సోమవారం ప్రారంభం కావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడుగుకో గుంత ప్రయాణమంతా చింత అన్నట్లు గత 5 ఏళ్లు ఈ రహదారిపై వాహనదారులు పడిన ఇబ్బంది లేదు. ఎన్నో ప్రమాదాలు జరగడంతో ఎంతో మానసిక ఆవేదన అనుభవించిన స్థానికులు ఎప్పుడెప్పుడు ఈ రహదారి మరమ్మతుల పనులు మొదలవుతాయా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గంలోని ప్రధానమైన సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి అహర్నిశం కృషి చేస్తున్న మన ప్రియతమ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు చొరవతో ఈ రహదారి మరమ్మతుల పనులకు నిధులు మంజూరయ్యాయి. ఆ పేరు బండారు రాంబాబు, అంగళగ్రామం. ఈ రోడ్లమయం అయిపోయిన కారణంగా నానా ఇబ్బందులు పడి ఎన్నో అవస్థలు అనుభవిస్తూ నానా పాటలు పడుతూ కాలం ఎలపుకున్నట్టుగా నడుస్తుంది. ఈరోజు మీ దయ వల్ల శ్రీ బండారు సత్యానందరావు గారి దయ వల్ల రోడ్లు మరమ్మతులు చేసి మాకు న్యాయం సమకూరుతున్నట్టు జరుగుతున్నది ఈ పని. కడప సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కడప నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి, శ్రీమతి ఎన్డి విజయజ్యోతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విచ్చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కడప కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఖాన్, పిసిసి అధికార ప్రతినిధి డిసిసి అధ్యక్షులు విజయజ్యోతి, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీకి మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగం లేదు, రైతులకు భరోసా లేదు. ఇటువంటి
సైడ్ అన్న అది కథ.